తెలంగాణ దోస్ 2025కి సంబంధించి ఫేజ్ 1 అయిపోయింది, మనకి ఫేజ్ 2 అయిపోయింది, అండ్ నిన్న ఫేజ్ 3 రిజల్ట్స్ అయితే వచ్చినాయి. అంటే ఫేజ్ 3 కూడా అయిపోయింది అన్నట్టు. సో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. సో వాళ్ళకి నచ్చిన కాలేజ్లో రాకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి సీట్ రాకపోవడం వల్ల కావచ్చు, వాళ్ళకి ఒక డౌట్ అయితే ఉంది. అన్న నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అన్నట్టు. సో స్పెషల్ ఫేజ్ ఏమైనా ఉంటుందా అని చెప్పి. సో ఈరోజు వీడియో లోపల మనం అయితే స్పెషల్ ఫేజ్ ఉంటుందా ఉండదా, ఒకవేళ స్పెషల్ ఫేజ్ ఉంటే ఎప్పటి వరకు ఉంటుంది కావచ్చు, అండ్ అసలు స్పెషల్ ఫేజ్ ఎందుకు ఉంటుంది కావచ్చు అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటుగా ఈ స్పెషల్ ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి మనం అయితే డీటెయిల్గా ఈ వీడియో లోపల డిస్కస్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో మన దోస్త్ గురించి ప్రీవియస్గా చాలా వీడియోస్ చేసుకున్నాం, అండ్ తర్వాత కూడా నీకు ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా దోస్త్ గురించి నేనైతే ఇస్తాను. అండ్ తర్వాత ఒకసారి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ ఎట్లా అప్లై చేసుకోవాలి, అండ్ స్కాలర్షిప్ రిన్యూవల్ ఎట్లా చేసుకోవాలనే వాటికి కూడా నీకైతే హెల్ప్ అవుతాను నేను. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. ఫస్ట్లీ అసలు ఈ స్పెషల్ ఫేజ్ ఉంటుందా ఉండదా, అండ్ ఈ స్పెషల్ ఫేజ్ ఉండడానికి రీజన్ ఏంది అని చెప్పి మనం అయితే మాట్లాడుకున్నాం. సో ఏంది అంటే మనకి ఫేజ్ 1, 2, 3 రిజల్ట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఈ ఫేజ్ 1, 2, 3 లోపల చాలామందికి అయితే సీట్స్ అయితే అలాట్ అయిపోయినాయి. సో కొంతమందికి రాకపోవడం వల్ల కావచ్చు, నచ్చని కాలేజ్ లోపల రావడం వల్ల కావచ్చు, చాలామంది అయితే ఫేజ్ ఏదైనా ఇంకొక ఫేజ్ ఉంటే బాగుండు అని చెప్పి చూస్తున్నారు అన్నట్టు. నెక్స్ట్ ఫేజ్ ఏదైనా ఉంటుందా ఉండదా అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఫేజ్ 1లో కావచ్చు, 2లో కావచ్చు, 3లో కావచ్చు, ఫేజ్ వచ్చిన వాళ్ళు జాయిన్ కాకపోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది మిగిలిపోతే మనకు ఇంకొక ఫేజ్ అయితే ఉంటుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ అన్నీ ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి యూజ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకొక ఫేజ్ అయితే పెడతారు అన్నట్టు. సో ఈ నెక్స్ట్ ఫేజ్ అనేది, లేకపోతే ఈ స్పెషల్ ఫేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది కావచ్చు అని అంటే, మనకు థర్డ్ ఫేజ్ లోపల ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ జాయిన్ కావడానికి ఒక టైం అయితే ఇచ్చారు అన్నట్టు. సో ఆ టైం అయిపోయిన తర్వాత మనకు ఎక్కడెక్కడ ఎన్ని వేకెట్ సీట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో స్పెషల్ ఫేజ్ అని రిలీజ్ చేస్తారా, లేకపోతే ఎట్లా రిలీజ్ చేస్తారా అని చెప్పి తెలియదు. సో దానికి ఏ పేరు పెట్టినా కూడా ఒక ఫేజ్ అయితే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఒకవేళ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే, నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది మిగిలి ఉన్నప్పుడు మాత్రమే మనకి స్పెషల్ ఫేజ్ అనేది పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో అంటే ఎవరు కానీ మ్యాక్సిమం అప్లై చేసుకున్నారంటే జాయిన్ అయిపోతారు. ఒకవేళ జాయిన్ కాకుండా నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఎక్కువ ఉన్న సిచ్యువేషన్ లోపల మాత్రమే మనకి స్పెషల్ ఫేజ్ అయితే పెడతారు. ఒకవేళ ఈ స్పెషల్ ఫేజ్ పెట్టకపోయినా కూడా పెద్ద ఆశ్చర్యపో అవసరం లేదు. సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టే వాళ్ళైతే స్పెషల్ ఫేజ్ పెడతారు. మనకి స్పెషల్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా అంటే, నెంబర్ ఆఫ్ సీట్స్ అనే దాన్ని బేస్ చేసుకొని మనకి స్పెషల్ ఫేజ్ అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఈ ఒక్క ఫేజ్ అయితే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫేజ్కి అయితే ఎవరు ఎలిజిబుల్ అవుతారు కావచ్చు అనే విషయానికి వస్తే, మనకి ఫేజ్ 1లా 2లా 3లా ఎవరికైతే సీట్ రాదో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాని తర్వాత ఫేజ్ 1లా 2లా 3లా సీట్ వచ్చి ఎవరైతే జాయిన్ కారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు నేను స్పెషల్ ఫేజ్ లోపల ట్రై చేస్తా అంటే మాత్రం ఎలిజిబుల్ అయితే కాదన్నట్టు. సో ఎందుకు అనే విషయానికి వస్తే, సో ఆల్రెడీ మనకు తెలుసు ఫేజ్ 1లా 2లా 3లా, సో ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళు 2లో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు మంచి కాలేజ్ కోసం, ఫేజ్ 2లో వచ్చిన వాళ్ళు 3లో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు మంచి కాలేజ్ కోసం. అండ్ ఎవరికైతే ఫేజ్ 3లో వచ్చిందో సీటు, వాళ్ళు కూడా ఇంకొక నెక్స్ట్ ఫేజ్ అనేది స్పెషల్ ఫేజ్ అని ఉంటే అందులోపల పెట్టుకుంటారు మంచి కాలేజ్ కోసం. సో మనకు అట్లా ఎన్ని ఫేజెస్ ఉంటే అన్ని ఫేజెస్ లోపల నెక్స్ట్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే లేదన్నట్టు. ఓకేనా. సో ఇందులోపల ఏంటంటే, మళ్ళీ సీట్ వచ్చి వాళ్ళు ఎవరైతే అలాట్మెంట్ తీసుకుంటారో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ ఎవరికైతే సీట్ రాదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరికైతే సీట్ వచ్చి అద్దనుకుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు స్పెషల్ ఫేజ్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అంటే, సో ఆల్రెడీ మనకు ఎంతమంది పీపుల్ ఉన్నారు ఫేజ్ 1లా 2లా 3లా అప్లై చేసుకొని సీట్ రాని వాళ్ళు, అండ్ ఫేజ్ 1లా 2లా 3లా అప్లై చేసుకొని సీట్ వచ్చి వద్దనుకున్న వాళ్ళు అనే దాన్ని బేస్ చేసుకొని మనకు రిజిస్ట్రేషన్స్ పెట్టాలా పెట్టొద్దా అనేది డిసైడ్ అవుతారు అన్నట్టు. సో నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో స్పెషల్ ఫేజ్ అనేది కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. సో అందులోపల ఎట్లాంటి రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పి మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో ఎప్పుడైతే మనకి ఫేజ్ 3కి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుందో అప్పుడు మాత్రమే మనకైతే ఈ నెక్స్ట్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోతుంది అన్నట్టు. సో దట్స్ ఇట్ గైస్, అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ ఏమైనా అప్డేట్ ఉంటే మాత్రం నేనైతే వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే, అండ్ ఫాలో ఫర్ మొకండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.